శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరగనున్నట్లుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. జూలై 6, 7 తేదీల్లో దీన్ని నిర్వహించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మౌరో వియోరా తెలిపారు. ఇక బ్రిక్స్ దేశాల అభివృద్ధి, సహకారం, ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఈ సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. గతేడాది అక్టోబర్లో రష్యాలోని కజాన్ నగరం వేదికగా ఈ సదస్సు జరిగింది. దీనికి భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో సహా పలువురు దేశాధినేతలు హాజరయ్యారు. రష్యా ఉక్రెయిన్ యుద్దం, పశ్చిమాసియాలోని పరిస్థితులు, ఉగ్రవాదం వంటి సమస్యలపై దేశాధినేతలు చర్చించారు. ఈ సమావేశంలోనే భారత్, చైనాల సరిహద్దు వివాదంపై కీలక చర్యలు తీసుకున్నారు. బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీ రూపొందించడంపై దృష్టి సారించాలని పుతిన్ ఆ సదస్సులో పిలుపునిచ్చారు. ప్రస్తుతం కూటమిలోని దేశాలు డిజిటల్ కరెన్సీ వాడుకునేందుకు భారత్తో కలిసి రష్యా పనిచేస్తుందన్నారు. ఈ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా పరిగణించారు. డాలర్కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని వాడకంలోకి తెస్తే ఆ దేశాలపై 100% సుంకాలు విధిస్తామంటూ హెచ్చరించారు.